ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీల్లో 80% అమలు చేస్తే వైసీపీ రీకాల్ బాబు కార్యక్రమం తీసుకురావడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయానికి అక్రమాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని మండిపడ్డారు. రాజకీయాలకు జగన్ అనర్హుడని, క్విట్ పాలిటిక్స్ జగన్ అనే నినాదం తీసుకువస్తున్నామని అన్నారు. మరోవైపు జగన్ తనకు ఉపయోగపడే ఉద్యమాలు మాత్రమే చేస్తాడని వైఎస్ షర్మిల విమర్శించారు. ప్రజల కోసమే మీరేమి అసెంబ్లీ మానేలా, కేవలం ప్రధాన ప్రతిపక్ష హోదా లేదని చెప్పేసి నువ్వు మానేశావు. ప్రధాన ప్రతిపక్ష హోదా లేకోకుండా కిషన్ రెడ్డి లాంటి బీజేపీ నాయకులు కానివ్వండి, లేకపోతే మన జయప్రకాష్ నారాయణ గారు లాంటి కానివ్వండి, లేకపోతే నోముల నరసింహ గారు లాంటి కమ్యూనిస్టులు కానివ్వండి, వీళ్ళందరూ ఇద్దరితో ముగ్గురుతో సింగిల్ గా కూడా అసెంబ్లీలో ప్రభుత్వం నిలదీసి ప్రజలకు మేలు చేసే విధంగా అసెంబ్లీలో పనిచేస్తే ఈ రోజు 11 నీకు ఓట్లు వేసిన ఏదైతే 35-40% ప్రజల్ని వంచే విధంగా వారి సమస్యని కనీసం ఎలుగెత్తి చాటడానికి కూడా అసెంబ్లీకి రాని నువ్వు ప్రజాస్వామ్యాన్ని ప్రజల గురించి మాట్లాడే హక్కు లేదని చెప్పేసి మనం చేస్తాను. అరాచకాలకి, అక్రమాలకి, అవినీతికి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న జగన్మోహన్ రెడ్డి అంటే నేను మొన్న కూడా చెప్పాను, రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా అని ప్రజలు ఆలోచించుకునే విధంగా ప్రవర్తిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక గొప్ప విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే మొన్న ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు మొదటి సంవత్సరమే 80% పైగా అమలు చేసి మిగతావి కూడా తొందరలోనే కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న నాయకుడిని మనం రీకాల్ బాబు అనే పేరుతోటి ఒక పిలిపించారంటే నువ్వు ఎంత అవివేకంగా ఉన్నావో అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నువ్వు ఈ రోజు ఇటువంటి రీకాల్ బాబు అనే కార్యక్రమం ఇస్తుంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. అందుకే మేము ఒకటి అడుగుతా ఉన్నాం, ఒక పాలిటిక్స్ లో ఇలాంటి వ్యక్తులు ఉండడానికే అర్హత లేదు. అందుకే నువ్వు రీకాల్ బాబు అని ఇస్తే మేము ఒకటే పిలిపిస్తున్నాం, క్విట్ పాలిటిక్స్ జగన్. ఈ రోజు జగన్ ఈ రాష్ట్రం మొత్తం కూడా ఒకటి అడుగుతున్నారు, నీలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి అర్హుడు కాదు, క్విట్ పాలిటిక్స్. నీకేమాత్రం ఇది ఉంటే నువ్వు రాజకీయాలు మానే. నిజంగానే కొట్లాడాలి అంటే బీజేపీ మీద కూడా కొట్లాడాలి. వైసీపీకి ఆ చిత్తశుద్ధి లేదు. బీజేపీ గురించి ఒక్క మాట కూడా ఎక్కడా మాట్లాడటం లేదు. వైసీపీ ఒక్క మాట అయినా అడుగుతున్నారా అంటే సెలెక్టివ్. ఏది వాళ్ళకి పనికొస్తుందో ఆ టాపిక్ మటుకే తీసుకుంటారు, ఏది వాళ్ళకి పనికిరాదో ఆ టాపిక్ గురించి మాట్లాడు. స్వార్థ రాజకీయాలు చేసిన వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 1 స్థానంలో ఉన్నారు.